ఆశాయసోతి అమనీయశిఖానివేదం దండత్రయోజ్వలతరం విమలోతవీతం విద్యుద్దినేశనిభం ఉల్లసతోర్పకుంభం గురుసంభవాస్తిరాజ త్రిశూర్మమాగ్రే మున్నై వినయహర மூங்கிலியமுடன் பொன்னங்கள் கமலப்போதிரண்டும் என்னுடைய எண்ணிக்கு அழியாக பேசினேன் என் புலத்தார்க்கு என்னு கடவுளை ஞான் భగవద్రామాచార్య ప్రస్తుతం మనం విరామానికి నిశ్చిందావిలో 4వ పాసురాన్ని వినబోతున్నాం. ఇప్పటివరకు అనుగుణాలు 3 పాసురాల్లో తమ యొక్క వైభవాన్ని తెలియజేశారు. మొట్టమొదటి పాసురంలో నింగే పెళ్లిగూహం అవన్నామంగళే కనుక ఆ ఎందరనాల యొక్క నామాలను చెప్పు అని ఆ మనసుకు ఉపదేశం చేశారు అముదనాలు. 2వ పాత్రలో ఎప్పుడైతే అముదనార్ల ఉపదేశానికి మనసు పాత్రమైందో ఆ మనసు ఇంద్రమానార్ల యొక్క కళ్యాణ గుణములలో మునిగి తేలిపోయింది. ఇది ఆశ్చర్యం. ఒక్కసారి ఇంద్రమానార్ల యొక్క తిరునామాలను చెప్పు మనస అని ఉపదేశం చేసినంత మాత్రాన్ని ఇంద్రమానార్ల తిరునామాలు చెప్పడం, ఇంద్రమాన కళ్యాణ గుణాలను అవగాహన చేసుకోవడం, రామాయణ కళ్యాణ గుణానుసంధానం చేయడం, ఆ కళ్యాణ గుణానుసంధానం కూడా మైమరచి చేయడం చూసినటువంటి అనుగుణాలు ఏం ఆశ్చర్యం అని 2వ పాత్రంలో ఆశ్చర్యం. 3వ పాత్రంలో తమ మనసుకి దాసోహాన్ని అర్పించారు అనుగుణాలు. ఈ మనసు ఎంత గొప్పది! ఎందరమానార్ల యొక్క తిరునామాన్ని చెప్పడం, ఎందరమానార్ల కళ్యాణ గుణాల్లో ఈడుపడ్డం, కళ్యాణ గుణాల్లో ఈడుపడమే కాకుండా తన్మయత్వాన్ని చెంది ఎందరమానార్ల యొక్క తీర గుణానుభవం చేయడం, ఇన్ని ఉపకారాలు ఈ మనసు చేసింది కాబట్టి ఈ మనసుకి నేను దాసోహాలు అర్పిస్తున్నాను అని మనస్సును సేవించారు అనుగుణాలు 3వ పాసురం. ఇప్పటి వరకు జరిగినటువంటి 3 పాసురాల్లో అముదనార్లు ప్రగతంగా తమ వైభవాన్ని తాము తెలియజేశారు. ప్రగతంగా అంటే తమలో తాము అనుకుంటున్నట్టుగా. ఇంద్రమానార్ల వైభవాన్ని తెలియజేయడానికి రామానుజాచార్య అనేటటువంటి పేరుతోటి ఒక గ్రంథాన్ని చెప్పడం ప్రారంభించినటువంటి అనుగుణార్లు మొదట్లోనే తమ వైభవాన్ని తాము చెప్పుకోవడం ఏంటండి? ఇది స్వాత్కర్ష కదా అంటే స్వాత్కర్ష కాదా అంటే తమను తాము పొగుడుకోవడమే కదా అని అంటే అలా తమను తాము పొగుడుకోవడం పెరుగు విరుద్ధం కదా, ఇది అహంకారాన్ని పెంచుతుంది కదా. అనుగుణార్లు 3 పాసురాల్లో తమ వైభవాన్ని తాము చెప్పడం అనేది అనుగుణార్ల యొక్క స్వాత్కర్ష తప్ప వేరు కాదు అని మనం భావిస్తామేమో అని ఇలాగా అనుగుణార్లు తమ వైభవాన్ని తాము చెప్పుకోవడం, తమ మనసుకి తాము దాసోహం చేసుకోవడం, తమ మనసుని తాము పొగద్దాం అంటే తమను తాము పొగుడుకోవడమే కదా. అతి వేరు, అనుగుణార్లు వేరు కాదు కదా. ఇద్దరు ఒకటే కాబట్టి ఇలా తమను తాము పొగుడుకోవడం శరీర విరుద్ధం కదా. ఏ ప్రపంచమైనా సరే శబ్దాన్ని సేవించినప్పుడు నైత్యానుసంధానం చేయాలి అని తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించకూడదు కదా. అలా ప్రకటిస్తే అది శరీర విరుద్ధం కదా. కానీ అనుగుణాలు ఇలా ఎందుకు చెప్పారు అని ఒక ప్రశ్నని న్యాయాధీశారికి చెప్పారు. ఎందుకు చెప్పారు అనుగుణాలు అంటే ఇక్కడ తమను తాము పొగుడుకునే విధంగా ఈ పాత్రాన్ని చెప్పలేదు అనుగుణాలు. అనుగుణాలు
ఆచార్య వైభవాన్ని ప్రకటిస్తున్నారు. ఆచార్య వైభవాన్ని ప్రచారం చేయడం అంటే, ఇంకా ప్రకటించడం అంటే ఎలా ప్రకటిస్తారు? ఆచార్యుల కటాక్షం తమ విషయంలో ఎలా ఫలించిందో తెలియజేయడం ద్వారా ఆచార్య వైభవాన్ని సముదాయాన్ని ప్రకటిస్తారు. ఆచార్యుల్ని ఆశ్రయిస్తే, ఆచార్య కటాక్షం పడితే ఏ వ్యక్తి జీవితమైనా మారిపోతుంది. ఎలాంటి వ్యక్తి అయినా గొప్పవాడిగా మారిపోతాడు. భగవత్ కటాక్షానికి, పెద్దల కటాక్షానికి పాత్రుడవుతాడు అని చెప్పడం అవధానాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలా పాత్రుడవుతాడు అని మీరు చెబుతున్నారు. ఇలా పాత్రులైనటువంటి వారు పెద్ద యొక్క కటాక్షానికి, తిరుమల కటాక్షానికి పాత్రులైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరో దాకా ఎందుకండి, నేనే ఉన్నాను కదా అని తమ వైభవాన్ని తెలియజేస్తూ తద్వారా ఆచార్య వైభవాన్ని ప్రకటిస్తున్నారు. అనుగణాలు అద్భుతమైనటువంటి రీతిలో ఇప్పటి వరకు 3 పాత్రాల్లో ఆ విధంగా ప్రకటించారు. ఒక వ్యక్తి మా ఆచార్య కటాక్షంతో నేను చక్కడ విషయాన్ని గ్రహించానండి, నేను గ్రహించిన విషయాన్ని నేను అనుభవిస్తున్నానండి, నేను అనుభవించి ఆనందించడమే కాకుండా ఈ విషయాన్ని 10 మందికి పంచి 10 మంది ఆనందించేటట్టుగా చేస్తున్నానండి అని చెప్పాడంటే ఇది మా ఆచార్య కటాక్షం వల్ల వస్తుంది తప్ప నా గొప్పతనం కాదు అని చెప్పడం. అంతే తప్ప నేనే కష్టపడి చదువుతున్నానండి, నేనే విషయాలన్నీ తెలుసుకున్నానండి, నేనే ఎంతో శ్రమపడి అందరికీ ఉపదేశం చేస్తున్నానండి అని కనుక ఏం చెప్తేనంటే ఆ వ్యక్తిని మనం చాలా తక్కువగా చూడాలి, నీతిగా భావన చేయాలి. అలా కాక ఆచార్యుల యొక్క కటాక్షంతో నేను ఎంతటి వాడినయ్యాను అని ఎవరైనా చెబితే అది ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, ఆచార్యుల యొక్క వైభవాన్ని ప్రకటిస్తుంది తప్ప అది స్వాస్పర్శ కానే కాదు. అది సమాధానాన్ని ఇచ్చి మనం తర్వాత శాస్త్రంలోకి ఇది వెళ్ళబోతున్నారు పెద్దలు. ఇలా తీసుకెళ్ళడానికి ముందు నమ్మాయి వారి తిరువాయుడి విద్య ప్రబంధాన్ని అనుగ్రహిస్తూ తిరువాయుడి విద్య ప్రబంధంలో మొట్టమొదటి శాస్త్రంలో 2వ పాదంలోనే భగవానుడు తమకు చేసినటువంటి ఉపకారాన్ని కొనియాడారు. నయరధర నదినలం అరుణినని అజ్ఞాన అన్యథ వ్యతిరేక జ్ఞానములు లేనటువంటి భక్తిరూపాపన్న జ్ఞానాన్ని భగవానుడు నాకు కటాక్షించాడు అని ఉపకార స్థితిగా భగవత్ కటాక్షాన్ని తెలియజేశారు. తద్వారా ఆ భగవత్ కటాక్ష కారణంగా నేను దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించాను అని చెప్పినట్టుగా సముద్రార్ల కూడా ఎందరిమానార్ల యొక్క కటాక్షం చేతనే నేను ఇలాగ ఇంత గొప్పవాడిగా అయ్యాను అని ఆచార్య వైభవాన్ని ప్రకటిస్తున్నారు తప్ప తమని గురించి తాము కుదురుకోవడం లేదు అనేది స్పష్టంగా మనకి తెలుస్తోంది. ఆ పాత్రాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి పరిశీలిస్తాం. ఎందరిమానార్ల కటాక్షం తమ విషయంలో ఎలా ఫలించిందో ఈ పాత్రలో తెలియజేస్తున్నారు. ఇప్పటిదాకా తాము ఎందరిమానార్లను ఎలా సేవిస్తున్నారో, తమ మనసు ఎందరిమానార్లను సేవించడానికి ఎట్టి సహకరించిందో తెలియజేసి తమ మనసులు పొగిడి తమ మనసులు దాసము అర్పించారు. ఇప్పుడు అసలు ఎందరిమానార్లు ఏ విధంగా తమను కటాక్షించారో తెలియజేస్తున్నారు. ఎందరిమానార్ల యొక్క అనుగనార్లని పరగత స్వీకారంగా స్వీకరించారు అని మనం గతంలో కూడా విన్నాం. స్వగత స్వీకారము, పరగత స్వీకారము ఇది భగవానుడి విషయంలో ఉంటుంది. పరమాత్మ స్వగత స్వీకారం ద్వారా పొందొచ్చు, పరగత స్వీకారం ద్వారాను పరమత్తలు పొందొచ్చు. స్వగత స్వీకారం అంటే
మనం సాధనానుష్ఠానం చేసి తద్వారా పరమాత్మని పొందడానికి స్వగత స్వీకారం చేసి, పరగత స్వీకారం అంటే పరమాత్మ యోగ్యతల్ని పరిశీలించకుండా, వీడి జ్ఞానాన్ని చూడకుండా, అనుష్ఠానాన్ని భక్తిని చూడకుండా, పరమాత్మ తనంతగా తానుగా నిర్విశేషికంగా అంటే ఎటువంటి కారణం లేకుండా కటాక్షించేటటువంటి దానికి పరగత స్వీకారం. సులువుగా అర్థమవ్వాలంటే మన ప్రయత్నంతో పరమాత్మని పొందుతా స్వగత స్వీకారం, పరమాత్మ ప్రయత్నంతో పరమాత్మని పొందుతా పరగత స్వీకారం. ఇది రెండింటికి ఉండేది. ఎలా అయితే పరమాత్మ విషయంలో స్వగత స్వీకారం పరగత స్వీకారం ఉంటుందో, అలాగే ఆచార్యుల విషయంలో కూడా స్వగత స్వీకారం పరగత స్వీకారం పొందుతాయి. స్వగత స్వీకారం అంటే ఫలానా వారిని ఆచార్యులుగా మనం స్వీకరించాలి అని నిర్ణయం చేసి, ఆచార్యుల్ని ప్రార్థించి, ఆ ఆచార్యులు సిద్ధంగా అని అంటే అలా కాదండి, మీరు కటాక్షించే తీరాలి అని నిర్బంధం చేసి, అవసరమైతే వారికి వాదించి, అవసరమైతే వారిని బ్రతిమారి, ఏదో ఓ రకంగా వారిని ఒప్పించి వారిని ఆచార్యులుగా స్వీకరించడం ఏదైతే ఉందో దీనికి స్వగత స్వీకారం ఉంటుంది. అలా కాక ఆచార్యులు మన దగ్గరికి వచ్చి మనల్ని కటాక్షించి ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అని క్రమంగా మనకు విషయాన్ని తెలియజేసి, భగవద్ వైభవం మనకు వంటపట్టేలా చేసి, భాగవత వైభవం వంటపట్టేలా చేసి, ఆచార్య వైభవం వంటపట్టేలా చేసి, మనని పరమాత్మ కైంకర్యానికి పాత్రులుగా చేయడం, కైంకర్యం చేయడానికి యోగ్యులుగా చేయడం ఏదైతే ఉందో దీనిని పరగత స్వీకారం అంటారు. అంటే ఆచార్యులే మనల్ని కటాక్షించి మన స్వరూప శిక్ష చేయడం ఏదైతే ఉందో దీనికి పరగత స్వీకారం అని పేరు. అనుగనార్లని భగవద్ రామానుజులు గారు పరగత స్వీకారంగా స్వీకరించారు. 25వ పాత్రంలో కూడా కార్యీకరణ అనే పాత్రంలో కూడా అక్కడ మళ్ళీ మనం విందాం. పరగత స్వీకారంగా స్వీకరించారు. నేనేదో ప్రయత్నం చేసి ఎందరిమానార్ల ఆచార్యులుగా ధరించలేదు, ఎందరిమానార్లే నన్ను కటాక్షించి నన్ను వరించి నన్ను కృపకు పాత్రుని చేశారు కాబట్టి ఎందరిమానార్లు పరగత స్వీకారంగా నన్ను స్వీకరించారు. ఏదైనా ఒక విషయంలో ప్రవేశించినప్పుడు ఆ విషయం మీద మనసు కొంతకాలమే ఉంటుంది, తర్వాత మనసు కలిసి తప్పుదని పక్కకి చేస్తుంది. అలాగే అముదనారిలో ఎందరిమానార్ల వైభవంలో ఈ మనసు ఎంతకాలం ఉంటుంది, కానీ ఎటువంటి అడ్డంకి రాగా, ఎటువంటి తిరిగి రాగా అంటే రానే రాదు. నా యొక్క ఈ భావన ఉంది చూసారా, ఎందరిమానాల విషయంలో ఉండేది ఈ భావన ఉంది చూసారా, ఈ భావన ఎన్నటికీ మారదు. ఇది పోనే ప్రగమే అని ఈ పాత్రలో తెలియజేస్తున్నారు. దీనికి ఎటువంటి తప్పుకోవడం నేనే లేదు అని తెలుసు. ఈ పాత్రలో ఒక్కసారి మనం పాత్రాన్ని అనుసంధానం చేసుకుని క్రమంగా వివరాలను మనం విందాం. பொருளாற்றி மருள் சுரங்க முன்னப்பழவினை வேறறுத்தி ஊழி முதல்வனையே அன்னப்பணித்த கிராமோனிசன் பரம்பாரமும் என் வைத்தான் எனக்கேதும் இதையில்லையே. எனக்கு என்னை புவியில் ஒரு பொருளாக்கி, என்னை అంటే నన్ను పువిயில் భూమి ఎందు, పువి భూమి అన్నారు. భువే పువే ఉంది, బాకి బాకి అరవంలో తేడా లేదు. నన్ను పువిயில் భూమి ఎందు ஒரு பொருளாக்கி, ஒரு ఒక పొరులాకి వస్తువుని చేసి, నన్ను ఈ భూమి ఎందు ఒక వస్తువుగా చేసి, అలాగే మరుళిరంగ ఉన్న పழవిனை వేరరెత్తి. మరుళిరంగ, మరులు అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని స్థిరంగా పుట్టించేటటువంటి ఉన్నాయి అనాదిగా ఉండేటటువంటి
పగవినై ప్రాచీనములైనటువంటి వినయ శాపములను వేరు అరిచి వేరుతో సహా ఛేదించి ముదల్గనయే అన్నపై విరామోని అంటే కాలాది సకల పదార్థముల్ని సృష్టించినటువంటి పరివేష్టుడికి పేరు. కాలాది సకల పదార్థములకి కారణభూతులుగా ఉండేటటువంటి దానినే తన సహిత అనుసంధానం చేసే వ్యక్తిగా, ఆయన నామాన్ని చెప్పే వ్యక్తిగా ప్రతిష్ట చేసినటువంటి శ్రీరామోనికని రామానుజుల గారి యొక్క పాదము లేకపోతే చేసే వ్యక్తిగా చేసిన రామానుజులు పరంపాదము ఆ సర్వేశ్వరుడు యొక్క పాదము శ్రీపాదాలను నా యొక్క చెన్ని శిరస్సుకి పరీక్ష ధరించే వ్యక్తిగా ధరింపజేస్తుంది. వెనక్కు నాకు ఏరు ఎటువంటి ఇదవిల్ల ఏ తిరుగు లేనేలేదు. ఈ దర్శనంలో ఎందరుమానార్లు అముదనార్లకు చేసినటువంటి ఉపకార పరంపరను తెలియజేస్తున్నారు. చూడండి, నేను అనుసంధానం చేసిన తర్వాత ఒక్కొక్క ఉపకారం మనకు తెలుసు. ఎన్నై పువ్వుల్ గురుతుడులాంటి మొదటి ఉపకారం, మరుసురంగా మున్న పదవినై వేరకి రెండవ ఉపకారం, పువ్వు ముదల్వనయే పన్నప్పనిష్ట విరామోనికన్ నాలుగవ ఉపకారం, పరంపాదము ఏం చెల్లి పరిష్కరించాన్ ఐదవ ఉపకారం, వెనక్కేయం చీడవిల్లయే ఆరవ ఉపకారం. అది 6 ఉపకారాన్ని ఎందరుమానాన్ని చేశారు. ఏది మొట్టమొదటి ఉపకారం అంటే నన్ను భూమిలో ఒక వస్తుత్వాన్ని నాకు కల్పించింది అది మొదటి ఉపకారం. అజ్ఞానాన్ని సృష్టించేటటువంటి ప్రాచీనమైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలని సమూలంగా ఛేదించింది రెండో ఉపకారం. కాలాది సకల పదార్థములకు కారణభూతులైనటువంటి సర్వేశ్వరుణ్ణి అనుసంధానం చేసేటట్టుగా చేసింది మూడవ ఉపకారం. కాలాది సకల పదార్థములకు కారణభూతులైనటువంటి సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ సర్వేశ్వరుడు యొక్క పాదాలను నా శిరస్సున ధరింపజేసింది నాలుగవ ఉపకారం. వెనక్కేయే నాకు ఎటువంటి హాని లేదు ఇక అని ఇలాగా సామాన్యులు గారు చేసినటువంటి ఉపకారాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ పాత్రలో. కరెక్ట్గా మనం విన్నాం. ఎన్నై పువ్వుల్ గొరుడాకి నన్ను భూమి నుండి ఒక వస్తువుగా చేసిరి. వస్తువుగా చేయడం అంటే ఇంతకుముందు ఉన్న లేనట్టే భావన చేసేవారు మిగిలిన వాళ్ళందరూ. పెద్దలందరూ నన్ను ఉన్నప్పటికీ లేనట్టుగా భావన చేసేవారు. ఒక వస్తువు ఉన్నప్పటికీ లేనట్టుగా ఎప్పుడు భావన చేస్తారు? ఆ వస్తువు ఉపయోగపడనట్టు. ఒక పెన్ను ఉంది, ఆ పెన్ను రాయనప్పుడు అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కనుక రాయండి అని కనిపిస్తే ఎందుకయ్యా అది పరిజ్ఞానాల రాయడు అని మనం అన్నట్టుగా నన్ను ఈ భూమి నుండి ఒక వస్తువుగా చేసిరి. అంటే ఇంతకు ముందు అవస్తువుగా ఉన్నాను నేను, ఇప్పుడు రామానుజ కటాక్షం ఏమయ్యాను? నిరుపయోగంగా ఉండేటటువంటి నేను ఉపయోగకరంగా మారాను, అందరి చేత ఒక వ్యక్తిగా గుర్తింపబడ్డాను అని. నన్ను ఎలాంటి నన్ను? ఇంతకు ముందు నా పరిస్థితి కనుక మీరు చూస్తే, ఇప్పటి పరిస్థితి కనుక చూస్తే స్పష్టంగా మీకే తెలుసుకుంటే నేను ఎలా మారాను. పూర్వం ఎలా ఉండేవాడిని? నేను రావణాసురుడికి సోదరులా ఉండేవాడిని. రావణాసురుడు ఏమనేవాడంటే ననయ్యంత పెంచాను, ఆ పెంచం కూడా నేను తలకాయ వంటనే రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రామచంద్రుడు ఒక్కొక్క తలని ఛేదిస్తూ ఉంటే తలలన్నీ వెనక్కి పడేది తప్ప ముందుకు పడేది. ముందుకు పడితే తల వంచినట్టు అవుతుంది అని అలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని నేను. అట్టి నన్ను రామానుజులు కటాక్షించారు. ఎలా ఉన్నాను? ఎవరైతే పరమాత్మని గురించి తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ఉన్నట్టుగా లెక్క. ఎవరైతే పరమాత్మని గురించి తెలుసుకోలేదో ఆ వ్యక్తి లేనట్టుగా లెక్క. అతన్నేవక భవతి అసత్తంహేది వేదతే. పరమాత్మని లేడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు లేనట్టుగా లెక్క అని చెప్పినట్టుగా తిరుల అల్లాద ఎన్నై తిరులాకి అడిమకొండాయి అని అమ్మాయి వారిని
ఒక వస్తువుగా లెక్కించబడినటువంటి నన్ను ఒక వస్తువుగా చేసి నా కైంకర్యాన్ని పరమాత్మ స్వీకరించాడు అని చెప్పినట్టుగా అముదనాథ్ ఆయన తిరుమల విషయంలో చెబుతూ అముదనాథ్ రామానుజుల విషయంలో చెబుతున్నారు. అలాగా అజ్ఞానం అని భూమికి పేరు. అజ్ఞానాన్ని దుర్దానం చేసేటటువంటి భూమిని తిరుగం చేసేటటువంటి అజ్ఞానం, దానిని బాగా ఇచ్చినటువంటి భూమి. అలాంటి అజ్ఞానాన్ని దుర్దానం చేసేటటువంటి భూమిలో పడి ఉంది. అజ్ఞానంలో పుట్టినిచ్చాడుతూ పరమాత్మను కూడా గుర్తించకుండా పరమాత్మ లేదు అని తద్వారా నేను లేనివాడిగా అయినటువంటి నన్ను ఒక వస్తువుగా చేశారు. ఒక వస్తువుగా చేయడం అంటే ఏమిటండి అంటే పరబ్రహ్మను గురించి జ్ఞానం కలిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో బ్రహ్మవిత్తులు అని రాస్తారు. అంటే పరబ్రహ్మ యొక్క వైభవాన్ని తెలిసినటువంటి మహానుభావుడు. పరబ్రహ్మాన్ని తెలుసుకుని ఆ పరబ్రహ్మాన్ని ఆరాధన చేస్తూ ఆయన వైభవాన్ని వంట పట్టించుకున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో అలాంటి పెద్దల మధ్యలో నిలబెట్టి నన్ను వాళ్ళ కటాక్షానికి పాత్రులు చేశారు. వాళ్ళతో సమానంగా నన్ను వాళ్ళు ఆదరించే పట్టుగా చేశారు అన్నారు. పెద్దల చేత నేను ఆదరించబడ్డాను. ఎప్పుడైతే ఒక వ్యక్తిగా భాషిస్తాడో ప్రకాశిస్తాడో అంటే పెద్దల చేత అభిమానించగలిగినప్పుడు, పెద్దల చేత లెక్కింపబడినప్పుడు అప్పుడు వ్యక్తిగా భాషిస్తాను. ఇక అముదనాథ్ ఇంతకు మునుకున్న పెద్దల గోష్ఠిలో గుర్తింపు లేదు. చంద్రమానార్ల కటాక్షం పడడం చేత పెద్దల గోష్ఠిలో అముదనాథకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అముదనారే ఏం చేయండి మీరు రావడం చేత ఈ గోష్ఠికి కనొస్తుంది అని పెద్దలందరూ అముదనాథ్ని ఆదరించే గట్టిగా కటాక్షించారట ఎందరిమాన. అలాగా నేను ఎందరిమానార్ల చేత కటాక్షింపబడ్డాను, పెద్దల గోష్ఠిలో ఆదరింపబడ్డాను నేను అని మొట్టమొదటి ఉపకారాన్ని చేశాను. రెండవ ఉపకారం ఏంటంటే అజ్ఞానాన్ని సృష్టించేటటువంటి పాపాలను సమూలంగా ఛేదించారు. మరుల్ చిరంగా మున్నప్పలైనై అని అజ్ఞానాన్ని సృష్టించేటటువంటి పాపాలు. ఈ పాపాలు ఏం చేపిస్తాయి? సంసారంలో ఉండడం చేపిస్తాయి. సంసారం ఎలాంటిది? సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం. సంసార సాగరం చాలా ఘోరమైనది, అనంతమైనటువంటి కష్టాలను కలిగించేటటువంటిది అని చెప్పినట్టుగా అలాంటి సంసారంలో కలిగి ఏది చేయదగినదో ఏది చెయ్యదగనదో విశ్వాస వివేకం లేకుండా దుఃఖాల పాలు ఉండేటటువంటి నన్ను ఆ యొక్క పాపాలన్నింటినీ కలిగించారు. ఏం పాపాలను కలిగించారండి? ఎందరమానార్లే చర్చత్రయంలో తాము అనుగ్రహించినట్టుగా అనాధికార ప్రవృత్త అనంత అకృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతాపచార అగత్యాపచార రూప నానావిధ అనంతాపచారాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాంచ సర్వాన్ అశేషవ సమస్య అని చేసినట్టుగా నేను చేసినటువంటి దోషములు పాపములు ఎన్ని అంటే ఇన్ని అని చెప్పడానికి మీరు ఎంతకాలంగా చేస్తున్నారండి ఈ పాపాన్ని? అనాది కాలంగా చేస్తున్నారు. కాలం ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి మనం ఉన్నాం. అప్పటి నుంచి పాపాన్ని చేస్తూనే ఉన్నాం. జన్మ మారుతూ ఉండొచ్చు, కానీ మనం మాత్రం ఈ సంసారంలో పడి చెట్టుమిచ్చారుతూనే ఉన్నాం. అనాదిగా ఉండేది అనాధికారం ప్రవృత్త, అనాధికారంగా చేయబడినటువంటిది. అనాధికారంగా చేస్తున్నా ఏమైనా ఓ 40, 30, 40, 50 అని లెక్క పెట్టడానికి వీలుందా? అంటే అనంతమైనటువంటిది. ఇన్ని అని చెప్పడానికి వీలు లేదు, లెక్క పెట్టడానికి వీలు లేదు. ఏమిటండి ఆ దోషాలు? ఏమైనా ఒక రకం దోషమా? ఒక రకం దోషం కాదు. అకృత్యకరణ, అకృత్యాలు చేయడం. అకృత్యం అంటే చేయకూడనటువంటిది ఏదైతే ఉంటుందో, శాస్త్రం దేనినైతే చేయకూడదని నిషేధిస్తుందో ఆ నిషేధించిన వారిని అన్నింటినీ పనిగొట్టుకుని చేయడం. కృత్య అకరణ, అకృత్యాన్ని చేయడమే కాదు, శాస్త్రం దేనినైతే చెయ్యమని చెబుతుందో చెయ్యమని చెప్పిన వాటిని చెయ్యకుండా మారవేయడం. చేయొద్దని చెప్పిన వాటిని చేయడం, చెయ్యమని చెప్పిన వాటిని మానవేయడం. కమిషన్స్ అండ్ ఎమిషన్స్ అంటారు. అలాంటి దోషాలు ఇవి ఎంతకాలంగా చేస్తున్నారు? అనాది కాలంగా చేస్తున్నారు. ఈ దోషాలు అనంతమైనటువంటి
దోషాలు. ఇంతే కాదు, ఈ దోషాలు ఇంకా ఎన్ని రకాలు? ఈ కృత్య అకరణం, అకృత్య కరణం అనేటటువంటి 2 రకాల దోషాలు చేస్తారు. ఈ 2 రకాల దోషాలు ఎవరెవరి విషయాల్లో చేస్తున్నట? భగవదపచార, భాగవతాపచార, అపత్యాపచార రూప, నానావిధ అనంతాపచారాన్ని భగవదపచారం. భగవంతుడి విషయంలో అకృత్యకరణం, కృత్య అకరణం. భగవదపచారం, భగవంతుడి విషయంలో అపచారం అంటే అందరికీ తెలుసు కదా. పరమాత్మ సన్నిధికి వెళ్ళి పరమాత్మ సన్నిధిలో ఇతరుల్ని సేవించడం, ఇతరులకి నమస్కారం చేయడం. పరమాత్మ సన్నిధికి వెళ్ళి ఆ దాని అత్యామూర్తిగా ఉండేటటువంటి దాని ద్రవ్య నిరూపణం చేయడం. విగ్రహం ఏం రాయితో చేశారండి, తారరాయండి, నల్లరాయండి, ఇవన్నీ భగవదపచారాలు. ఏవైతే భగవదపచారాలు ఉన్నాయో వాటిలో మళ్ళీ అకృత్యకరణ, కృత్యాకరణ రూపంగా ఉండేటటువంటి దోషాలు. తర్వాత భాగవతాపచార, భగవంతుడి విషయంలో అపచారం చేయడం. పెద్దల విషయంలో ఏదో జాగ్రత్తగా ఉంటామా? పెద్దల విషయంలో మళ్ళీ అపచారాలు. ఇవి కూడా 2 రకాలు, అకృత్యకరణ, కృత్యాకరణ. పెద్దల విషయంలో పెద్దల యొక్క వైభవాన్ని పెంచడం, పెద్దల యొక్క అనుష్ఠానాన్ని పెంచడం, పెద్దలని ఆక్షేపించడం. ఇలాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అలాంటి దోషాలు. ఇక అపశ్యాపచారం అంటే ఆచార్యుల విషయంలో చేసేటటువంటి అపచారం, విరాట్య విషయంలో చేసేటటువంటి అపచారం, కాకాసులు చేసినటువంటి అపచారాన్ని అపశ్యాపచారం అంటే. అపశ్యాపచారం అంటే ఫలానా కార్య విషయంలో చేసినటువంటి అపచారం అని చెప్పడానికి కూడా అసత్యం అన్నమాట. అలాంటి అసత్యమైనటువంటి అపచారాలు ఇవన్నీ 2 రకాల అకృత్యకరణ, కృత్యాకరణ రూపంగా ఉండేటటువంటి ఇలాంటి అపచారాలు కృతాన్ క్రియమానాన్ పరిష్యమానాన్ చేసినవి పోతకాలం. క్రియమానాన్ చేస్తూ ఉన్నది వర్తమాన కాలం, పరిష్యమానాంశ రాబోయే కాలంలో చేయబోయేది. ఈ రకంగా ఉండేటువంటి 3 అపచారాలు. ఏదో 3 అపచారాలు: భగవదపచార, భాగవతాపచార, అసహ్యాపచారాలు. ఈ 3 అపచారాల్లో ఒక్కొక్కటి 2 రకాలు. ఒకటి కృత్య అకరణం, 2 అకృత్యకరణం. ఇలాంటి వాటిల్లో మళ్ళీ 3 రకాలు: చేసినది, చేస్తున్నది, చెయ్యబోయేది. ఏమన్నా లెక్క. ఇలాంటి నానా విధ అనంతాపచార, నానా విధములుగా ఉండేది. 1, 2, 3 చెప్పడానికి వీల్లేదు. నానా విధాలు, ఎన్ని రకాలే చెప్పడానికి వీల్లేదు. అలాంటి అనంతమైనటువంటి అపచారమును నేను చేశాను అని చెప్పినట్టుగా అనాది కాలంలో సంసారంలో పడి ఉంది. అవిద్య, కర్మ, వాసన, రుచి, ఈ ప్రకృతి సంబంధ కారణంగా చేసినటువంటి పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయి, ఈ కర్మలన్నింటినీ కూడా ఎందరమానాన్ని తొలగించారు. తొలగించడం అంటే అయిపోయిన తీసేసి పోయాయి నీ పాపాలు పో అని అనలే. వేరు అరక్తి, అరుక్తి, వేరు అరుక్తి. వేరు అంటే వేరు, ఆ వేరుతో సహా ఛేదించి, వేరుతో సహా సమూలంగా తొలగించి అని అర్థం. వేరుతో సహా తీగితే మరలా తిరిగి మొలకెత్తకుండా ఉంటుంది. వేరుని కనుక భూమిలో వదిలేసి పైపోయిన మొక్కను కనుక తీగితే మరలా మొలకలు వచ్చి అది మళ్ళీ వృక్షంగా అయింది. తల్లి వేరుతో సహా ఛేదించి, వేర్లు కనుకుంటే మరలా తిరిగి మొలకలు వస్తాయి. మరలా ఈ పాపాలు అంతకుండా, మరలా ఈ యొక్క దోషాలు తిరిగి మొలకెత్తకుండా, మనల్ని చేరకుండా పరిపూర్ణంగా తొలగించారు. ఇది ఎందరమానార్లు చేసినటువంటి మరి ఒక ఉపకారం అంటే. ఇక తర్వాత ఉపకారం చేస్తున్నారు. ఊహి మొదల్వనయే పన్నప్పణిత విరామోదం. ఊహి మొదల్వనని సర్వేశ్వరుడికి పేరు. కాలం మొదలైనటువంటి సకల పదార్థాలని సృష్టించినటువంటి వాడు, మొత్తం అన్ని పదార్థాలకి కారణమైనటువంటి వాడు అయినటువంటి సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ సర్వేశ్వరుణ్ణి అని అర్థం. ఆయన్ని అనుసంధానం చేసేది, ఆయన నామాన్ని అనుసంధానం చేసేదిగా చేశారు రామానుజుడు అని చెప్పి. సకల పదార్థాలని
సకల పదార్థాలకు సృష్టికర్తగా ఉండేటటువంటి సర్వేశ్వరుడు అని. సకారణం కరణాధికారిత అని ఆయనే కారణము ఈ పదార్థములన్నిటికీ కూడా సృష్టికి అని చెప్పినట్టుగా మామేకం శరణం వ్రజ అంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి, నన్ను ఆశ్రయించు సకల పాపాలను నేను తొలగిస్తాను అని చెప్పినట్టుగా పరమాత్మనే రక్షకంగా భావన చేయాలి, బాహ్యమైనటువంటి విషయాలన్నిటికీ వదిలేయాలి అని జయమంత్రంలో చెప్పినట్టుగా ఈ జాతలు పరమాత్మని పొందడానికి అడ్డంగా ఉండేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి పరమాత్మని ధ్యానం చేసేటట్టుగా భగవన్ నామాన్ని అనుసంధానం చేసేటట్టుగా ఇది మొదలుగానయే అని దేవకారం చేత ఆయననే అనుసంధానం చేసేటట్టుగా భగవానునే నారాయణమూర్తినే అనుసంధానం చేసేట్టు మామేకం అని అన్ని చోట ఎలా అయితే అవగాహార్థాన్ని లాగారో నన్నొక్కడిని ఆశ్రయించు అని పరమాత్మ చరమ శ్లోకంలో చెప్పినట్టుగా పూజి మొదలుగానే కాలాది సకల పదార్థాలకి కాలభూతుడిగా ఉండేటటువంటి సర్వేశ్వరుణ్ణే అనుసంధానం చేసేటట్టుగా రామానుజులు చేశారు అని ఈ అవతారం చేత పరమాత్మ తప్ప ఇతరులెవరు మా చేత సేవింపబడేటటువంటి వారు కాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా భగవద్ రామానుజులు గారు తెలియజేశారు. తెలియజేసి ఆ సర్వేశ్వరుడు యొక్క నామాలను అనుసంధానం చేసేటట్టుగా చేశారు. పరమాత్మ యొక్క వైభవం అందరికీ తెలిసేటట్టుగా చేశారు. ఎలా చేశారండి అంటే తాము అనుగ్రహించినటువంటి గ్రంథముల ద్వారా శ్రీ భాష్యము గీతా భాష్యం మొదలైనటువంటి గ్రంథముల ద్వారా శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు, ఆయనే సృష్టి స్థితిలయ కారకుడు, ఆయనే చేతనందరినీ రక్షించేటటువంటి వాడు అని తెలియజేసి ఆయన్ని అందరూ అనుసంధానం చేసేటట్టుగా ఆయన నామాన్ని అనుసంధానం చేసేటట్టుగా ఆయన్ని పూజించేటట్టుగా అదొక రామానుజులు గారు చేశారు. అందులో నేను కూడా ఉన్నాను, నన్ను కూడా ఆ విధంగా చేశారు. రామానుజన్ ఎందరు రామానుజులు ప్రతి రామానుజులు పరమాత్మ యొక్క నామాన్నే అనుసంధానం చేసేటట్టుగా నన్ను చేసినటువంటి రామానుజులు. అలాంటి రామానుజులు అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ విషయం ఆచార్యుడి ద్వారానే మనకు తెలియాలి. పరమాత్మే అందరి చేత సేవించబడేవాడు, సేవింపబడవలసిన వాడు అనేటటువంటి విషయాన్ని ఆచార్య ముఖతః మనం తెలుసుకోవాలి. పరమాత్మే అన్నిటికీ కారణభూతుడు అనేటటువంటి విషయాన్ని ఎందరు మానాలు తెలియజేశారు. జయమంత్రంలో శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే పరమాత్మ యొక్క పాదాలను శరణి వేడుతున్నాను, శ్రీమతి నారాయణాయ నమః ఆయన పుణ్యలో నేను కైంకర్యం చేస్తాను అని ప్రార్థన చేసినట్టుగా ఆ జయమంత్రం అనేదిగా ఆచార్యుడి ద్వారా రావాలిట. ఏదో మన చెప్పిన సదాచార్యమూదో మంత్రరత్న అని సదాచార్యుని మూలంగా ఆ మంత్రరత్నం మనకి రావాలి. జైదపరిస్థితులు చెప్పడం చేత ఎవరైతే మనకు ఉపదేశం చేస్తారో ఆ ఉపదేశం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే ఆచార్యులు అని చెప్పడం చేత గురుముఖా గీతం ప్రపద్యాత్మవానని గురువు గారి ద్వారా మంత్రాలను పొంది ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు అయ్యాడు అని చెప్పినట్టుగా దత్తే రంగి నిజమంబరం ఏకదాధికాంక్షి అని రంగనాథుని తన యొక్క పాదాలను ఆచార్యుల యొక్క ఆదేశ కారణంగా మనకి ఇస్తున్నాడు అని చెప్పినట్టుగా సర్వేశ్వరుడు సేవింపబడేవాడు, మా అందరి చేత సేవింపబడిన వాడు అనేటటువంటి విషయం ఆచార్యులకంతా తెలుసుకోవాలి. కాబట్టి ఎంపిక మానాలు ఈ విషయాన్ని నాకు తెలియజేసి ఆచార్యులయ్యారు అని తెలియజేస్తారు. ఆచార్య కటాక్షం లేకపోతే భగవత్ కటాక్షం మనకి కలగదుట. దీన్ని మన పెద్దల అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా తెలియజేశారు. ఆచార్య వైభవం లాంటిది అనేటటువంటి విషయాన్ని నారాయణోపి వికృతి వ్యాపి గురువు ప్రతిపత్య దుర్పిత్రేది కాలం జలాగతేతం శోషయతి రవి నపోషయతి. నారాయణుడు
ఎవరైతే ఆచార్యుల్ని వదిలిపెట్టి వస్తారో వాడి విషయంలో కటాక్షాన్ని చూపించక ఆగ్రహాన్ని పొందుతారు. అలా ఎలా ఉంటుందండి? గురువు గారి వివాహం వస్తేనే కటాక్షిస్తాడా, లేకపోతే ఆగ్రహిస్తాడా? అలా ఎక్కడైనా ఉంటుందా అంటే దానికి ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఇంట్లో ఉండేటటువంటి కమలం ఉంటుంది చూసారా, అది వీడిలో ఉన్నప్పుడు మాత్రమే రవిచేత అంటే సూర్యుడి చేత వెతకంపబడుతుంది. నీటిలోంచి తీసి బయట పడేస్తే ఏ రవైతే దాన్ని వెతకంపజేస్తున్నాడో, ఏ సూర్యుడైతే దాన్ని వెతకంపజేస్తున్నాడో ఆ సూర్యుడే దాన్ని మార్చేస్తాడు అని చెప్పినట్లుగా పరమాత్మకి దాసోహం చేయడం అంటే ఆచార్య ముద్ర దాసోహం చేయడమే. భగవద్బంధం వాక్యం గురువంతర పూర్వకం. భగవంతుడికి దాసోహం చేస్తే ఎలా చేయాలి? గురువు గారి ద్వారా చేస్తే సూక్ష్మంగా ఉంటుంది అని పెద్దలు చెప్పడం చేత సకల జగత్కారణ గుర్తులుగా ఉండేటటువంటి సర్వేశ్వరుడు యొక్క ఆధారంగానే నా చేత భగవత్ రామానుజులు గారు ఆశ్రయింపజేశారు. ఇది రామానుజులు గారు చేసిన పర్యట ప్రకారం. తరువాతి ఉపకారాన్ని మళ్ళీ చేస్తున్నారు. పరం పాదము ఎన్ని తరిక్క వైస్తాన్. ఇక్కడ రెండు అర్థాలని ఇస్తున్నారు. పరంపాదము ఎన్ని తరిక్క వైస్తాన్, ప్రాత్పరుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క పాదాన్ని నా శిరస్సును ధరింపజేశారు అనేది మొదటి అర్థం. ఇంతకు ముందు విరామోనికన్ ఉంది కదా, ఆ విరామోనికన్ అనేటువంటి పదాన్ని కూడా కలిపి విరామోనికన్ పరన్, విరామోనికన్ పరన్ పాదము ఎన్ని తరిక్క వైస్తాన్, సర్వోత్కృష్టమైనటువంటి ఎందరుమానార్లు తమ యొక్క పాదాలని నా శిరస్సును ధరింపజేశారు అని ఒక అర్థం. మొదటి అర్థం పరమాత్మ యొక్క పాదాలను నా శిరస్సును ధరింపజేశారు అని అర్థం. రెండవ అర్థం ఎందరుమానార్లే తమ పాదాలను నా శిరస్సును ధరింపజేశారు అని అర్థం. ఇంకే ఎందరుమానార్లు తమ పాదాలను ఆ శిరస్సును ధరింపజేశారు అని తెలియజేస్తున్నారు. అరణ్ అనడం చేత అంతరంటే శ్రేష్ఠులైనటువంటి వారు రామానుజులు అని. అలాంటి రామానుజులు వారు పాదము తమ యొక్క పాదాలను శ్రీపాదాన్ని చెన్నిక్కరిక్క నా శిరస్సును ధరించినట్టుగా చేసిరి ఉంచిరి. ఎలా చేశారండి? అలా ఎందుకంటున్నారండి? పరమ్మని అనడం చేత పరాత్మకు చెప్పబడుతున్నాడు కదా, మరి రామానుజులను ఎలా చెబుతామండి అంటే దానికి ప్రమాణాన్ని ఇస్తున్నారు. గురుదేవ పరం బ్రహ్మ అని, గురు బ్రహ్మ గురు విష్ణోహం అని చెప్పినట్టుగా సాక్షాత్తు పరబ్రహ్మ ఎవరు అంటే గురువు గారే, పరాత్పరుడు ఎవరు గురువు గారే అని చెప్పడం. పరాన్ అనే పదానికి రామానుజులు అనేటువంటి అర్థాన్ని తీసుకుని సర్వోత్కృష్టులైనటువంటి రామానుజుల అర్థాన్ని తీసుకుని రామానుజులు ఆ పదాన్ని నా శిరస్సును ధరింపజేశారు. అలా ధరింపజేశాడు. ఎలా ధరింపజేశారు? నేను వారిని ఆశ్రయించి స్వామి ఎవరి వారి శ్రీపాదాలను నా శిరస్సును ధరింపజేయండి అని నేను అర్థిస్తే ధరింపజేయలేదు. నిర్హేతుకంగా తమ కటాక్షం చేత మాత్రమే నా శిరస్సు ధరింపజేశారు అని అముదకాన్ని సుందరమానార్థే తమ శ్రీపాదాలను నా శిరస్సును ధరింపజేశారు అని తెలియజేస్తున్నారు. అమ్మాయి వాళ్ళు 2:19 దశకంలో ప్రాప్య నిష్కర్షని చేశారు. అంటే ప్రాప్యం అంటే పొందవలసింది ఏది అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. దాంట్లో ఏం తెలియజేశారంటే ఎమ్మావీసి స్థిరముంచత్వం నేను ఎమ్మా స్వాభిత్వంకు తపయసి వల్లై కడిమాదండం కడిందభిరాని అమ్మ ఆవిడే ఎండు వడిదే వస్తాని. రాజుడు కోరేది ఒకటే, ఏది పరమపదాన్ని నేను కోరడం లేదు, కైవల్యాన్ని నేను కోరడం లేదు, నీ పాద పద్మాలని నా శిరస్సును తక్షణం ధరింపజేయి. ఇదే నేను కోరేటటువంటి ప్రాప్యము ఫలము అని అమ్మాయి వారు ఏ విషయాన్ని అయితే ప్రథమ పర్వంలో పరమాత్మ విషయంలో తెలియజేశారో అమ్మునార్లు అదే విషయాన్ని రామానుజుల విషయంలో ధర్మపర్వంలో తెలియజేస్తున్నారు. విద్వత్ రామానుజుల విషయంలో అమదునార్లకు ఉండే ప్రతిపత్తి అని. ఇలాగా సుందరమానాల తమ యొక్క శ్రీపాదాలను నా శిరస్సు ధరింపజేశారు. ఇది ఒక ఉపకారం. సర్వేశ్వరుడు యొక్క శ్రీపాదాలను నా శిరస్సుపై ధరింపజేశారు అని మరి ఒక అర్థం మరి ఒక ఉపకారంగా తెలియజేస్తారు. కాబట్టి ఇక నాకు ఏమి లోటు ఉన్నది, ఎనక్కు ఇదయం ఇదల్లయే, నాకు
ఏం లోటు ఉన్నది? ఎలాగా? ఎందరిమానాలే తరగత స్వీకారంగా నన్ను స్వీకరించడం చేత నేరుగా స్వీకరించి ఉంటే నాకు ఇబ్బందులు ఇచ్చింది. కానీ నేరుగా స్వీకరించలే. ఎందరిమానాలే నన్ను కటాక్షించి తరగత స్వీకారంగా నన్ను స్వీకరించడం చేత నాకు ఎటువంటి హాని లేనే లేదు అని అనుగ్రహాన్ని మర్యాదోపకారంగా దానికి ఏ హాని లేకుండా ఉండడం, ఎందరిమానాల యొక్క కటాక్షం ఎల్లప్పుడూ ఉండడం, మధ్యలో పోయేటట్టుగా కాక ఎల్లప్పుడూ ఉండడం, ఇలా ఉండడానికి కారణం ఎందరిమానాలే నన్ను కటాక్షించడం చేత నా కారణంగా ఇది కాకుండా ఎందరిమానాల కటాక్ష కారణంగానే ఈ పదం రావడం చేత నాకు ఎటువంటి ప్రకృతి లేనే లేదు అని దీన్ని ఒక ఉపకారంగా తెలియజేస్తున్నారు. అలా ఉంటుందండి. ఎక్కడైనా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అంటే ఆచార్యుల్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి భయం ఉండదు. ఎందుకుండదంటే పరమాత్మని తన అతీతంలో పెట్టుకున్నటువంటి మహనీయుడు ఆచార్యుడు. పరమాత్మ ఆచార్యుల యొక్క దృష్టిలో ఉంటారట. ఎలా కయ్యలు కలిపినా కన్నందని అరచేతిలో ఉసిరి పండుగలే పరమాత్మను అట్టే పెట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆచార్యులు. కయ్యలంటే నెల్లిచ్చని అని పరమాత్మని ఎప్పుడు ఆ చేతిలో అట్టే పెట్టుకున్నటువంటి వారు. కాబట్టి ఆచార్యుల యొక్క ఆదేశాన్ని అనుసరించి పరమాత్మ కటాక్షిస్తూ ఉంటాడు. కాబట్టి పరమాత్మను ఆశ్రయిస్తేనే ఎటువంటి భయము ఉండదు. అతతో అభయంగతో భవతి. వారు ఎటువంటి భయము లేకుండా ఉన్నాడు, భయం లేనివాడు అయ్యాడు అని చెప్పినట్టుగా పరమాత్మను ఆశ్రయించగలిగే ఒక ధైర్యం కలిగితే అలాంటి పరమాత్మను కూడా తన చేతిలో అత్యధికుని తన ఆజ్ఞకి బద్ధుడిగా చేసినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆచార్యులను ఆశ్రయించినటువంటి వారికి ఇంకెటువంటి హాని ఉండనే ఉండదు, ఎటువంటి భయము ఉండనే ఉండదు అని ఇద్దరు ఉపకారంగా మనకి తెలియజేస్తున్నారు. అముదరాలు ఇప్పటి వరకు ప్రతి పాసురంలోనూ అది 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 అని సుందరమానార్ల యొక్క పాదార విందాలనే తలుచుకుంటున్నారు. అనారవిందం నామ్మన్ని బాగా అది అని పాదమ్మని సమరపదంగా కొళ్ళా అని ఈ విధంగా వదలకుండా ప్రతి పాసురంలోని సుందరమానార్ల యొక్క అనారవిందాలనే తలస్తూ వాటినే తలచుకుంటూ పాసురాన్ని అనుగ్రహిస్తున్నారట. ఆ శరణారంగాన్ని వదలకుండా ఉంటారు. చంద్రమోహనాథ యొక్క శ్రీపాదాల విషయంలో అముదనార్లకు ఉండేటటువంటి ఆర్తి ప్రేమ అలాంటిదిగా వాటిని వదలకుండా ఒక జ్వరం వచ్చినటువంటి వ్యక్తి ఎలా అయితే పరవరిస్తాడో అలాగే ఎందరిమానార్లను ఆశ్రయించిన అముదనార్లు అడిగిన ఎందరిమానార్ల యొక్క సాధారణ నూరార పలవచ్చినారట. అలా పలవచ్చేటటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి వారు ఈయన విషయాన్ని ఇలా ఉంటుందా అంటే దానికి ఒక ఉదాహరణ మనకి ఇస్తున్నారు. మూడుళ్ళ గాయం చూరేయో అని ఒకరు కాపాడు చేస్తుంటే చిక్కటి పెరుగు పంపిస్తుంటే ముందు కొద్దిగా సాధం తెప్పించుకున్నారు. ఆ పెరుగుని చూసిన తర్వాత కమ్మగా గట్టిగా మేకలతో కూడి ఉండే పెరుగు తీసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం సాధం పెట్టమని అడిగారు. మళ్ళీ సాధం పెట్టారు. ఆ గిన్నెలో ఉండేటటువంటి పెరుగు అయిపోయేంత వరకు కూడా ఇంకా పెట్టారు. అలా పెట్టినట్టుగా మధ్యలో వరకు అంటే పెరుగున్నంత వరకు అన్నమేనా అని ఒక సామెతగా చెప్పారు. అలాగా అబుదనాథుల యొక్క ప్రేమ ఎలాగంటే ఇందులో మధ్యలో చూసి మాటికి అన్నం పెట్టుకున్న వ్యక్తిగా కదా ఇంద్రమానాల యొక్క తరణార లింగాలను ప్రతి క్షణము కలుస్తూ ఉన్నారు అని చెబుతున్నారు. అలాగా ఇంద్రమానాల యొక్క చరణార లింగాన్ని వదలకుండా నూరార పలవరిస్తున్నారు అముదనాథులు. ఎలా ఉంది అముదనాథ యొక్క ప్రేమ అంటే ఒకసారి చెప్పవలసిన దాన్ని 9 సార్లు చెబుతున్నారు అని అన్నట్టుగా, అంటే 1కి 10 సార్లు మనం తెలుగులో అంటారు చూసారా. ఆ విధంగా ఇంద్రమానార్ల విషయంలో చరణార విందమ విషయంలో అముదనార్లకు
ప్రేమ ఉన్నది అని తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం. ప్రధానంగా ఈ సంవత్సరంలో ఎందరుమానార్లు అముదనాథులు చేసినటువంటి ఉపకారాన్ని అముదనాథులు తలచుకుని ఆనందిస్తూ ఎందరుమానార్ల యొక్క కటాక్షం తమ విషయంలో ఏ విధంగా కలిగించిందో తెలియజేస్తున్నారు. ఆ ఉపకార పరంపరని ఒక్కసారి మనం తలుపుకుని ఈ పూట సంవత్సరాన్ని పూర్తి చేస్తున్నాం. మొట్టమొదటి ఉపకారం నన్ను ఒక వస్తువుగా చేశారు. రెండవ ఉపకారం అనాదిగా నన్ను ఎంత పెట్టుకుని ఉన్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపాన్ని సమూలంగా నాశనం చేశారు. మూడవ ఉపకారం సారాది సకల పదార్థములకి కారణభూతులైనటువంటి సర్వేశ్వరుడి యొక్క నామాన్ని అనుసంధానం చేసేటట్టుగా చేశారు. ఆ సర్వేశ్వరుడి యొక్క పాదాన్ని నా శిరస్సుకి ఆభరణంగా ధరింపజేశారు. ఇంకా నాకు ఎటువంటి హాని లేదు అని ఈ విధంగా ఎందరమానార్లు తమ విషయంలో చేసిన ఉపకార పరంపరను కలుపుకుని ఇది తరగత స్వీకారంగా నాకు వస్తుంది తప్ప నా యొక్క స్వప్రయత్నం వల్ల వచ్చింది కానీ కాదు అని ఈ శాసనంలో అముదనాన్ని ఎందరమానార్ల యొక్క వైభవాన్ని అద్భుతమైనటువంటి రీతిలో తమనే ఉదాహరణ ఎందరమానార్ల యొక్క కటాక్షం ఏ విధంగా ఫలిస్తుంది, ఇది ఈ విధంగా ఫలిస్తుంది, ఆ విషయంలో ఏ విధంగా ఫలించిందో అలాగే అందరి విషయంలో ఫలిస్తుంది అని తెలియజేశారు. నిత్య శ్రీ నిత్యానంద అక్కడ మనం చదువుతాం.